హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఏ నేరానికి ఏ శిక్ష వర్తిస్తుంది అనే విషయాలపై క్లుప్తంగా మనకు వివరించడానికి మనతో పాటు మాజీ జిల్లా న్యాయమూర్తి అలాగే సుప్రీంకోర్టు 2 తెలుగు రాష్ట్రాల సీనియర్ న్యాయవాది మనతో పాటు ఉన్నారు. నేరెళ్ళ మాలయాద్రి గారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళే కూడా చెప్పారు. కాకపోతే మొన్న నాగార్జున కొడుకు హీరో నాగార్జున కొడుకుది నాగచైతన్యది నిశ్చితార్థం జరిగింది సార్. మన నాగచైతన్య శిబిత ప్రభాస్కి సంబంధించి జ్యోతిష పండితులు వేణుస్వామి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానిపైన వీళ్ళు కేసు పెట్టాలి అని అనుకుంటున్నారు. మరొకవేళ ఎవరు కేసు పెట్టాలని ఇప్పుడు నాగార్జున కానీ చైతన్య కానీ కేసు పెట్టాలి అని అనుకుంటున్నారు తను చేసిన వ్యాఖ్యల వల్ల. ఒకవేళ కేసు పెడితే ఎలాంటి చర్యలకు దారి తీయొచ్చు? అగైన్ డిఫమేషన్ కిందే వస్తుంది. ఇప్పుడు ఆస్ట్రాలజీ అనేది సైంటిఫిక్గా కొంతవరకు నమ్మొచ్చు అనేది ఒక వాదన ఉంది. అయితే ఎంతవరకు నమ్మొచ్చు అనే దానికి ఒక పారామీటర్స్ అనేవి లేవు. నువ్వేదో ఊహించుకొని ఎవరి మీదంటే వాళ్ళ మీద ఏదంటే అది చెప్తే దానికి కారణాలు కొన్ని లెక్కలు చెప్పి ఇగో ఈ లెక్కల ప్రకారం ఆయన పలానా తారీఖు పుట్టాడు, పలానా టైంలో పుట్టాడు, పలానా పేరుంది, లేకపోతే ఆ అక్షరాలు ఆ పేరులో ఉన్న అక్షరాలన్నీ లెక్కేసి ఒక సంఖ్య చెప్పి ఈ సంఖ్య వల్ల ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని చెప్పేవాళ్ళు చాలామంది మనం ఉన్నాం. ఇప్పుడు మీరు చెప్పిన ఆయన ఆస్ట్రాలజర్ గారు ఆయన ఒక లెవెల్ దాటి ఖచ్చితంగా ఇలానే జరుగుతుంది లేకపోతే నేను జ్యోతిష్యమే చెప్పను అని చెప్పే సందర్భాలు కూడా మనం చూసాం. కానీ ఆయన చెప్పిన కొన్ని ఫెయిల్ అయినట్టు కూడా మనం వింటున్నాం. ముఖ్యంగా మొన్న అదేంటది జగన్ ఎన్నిక కానీ ఇక్కడ కేసీఆర్ ఎన్నిక కానీ దానికి ఏదో మళ్ళీ క్లాజులు పెడతారు. నేను అలా అనలేదు ఇలా అన్నాను, ఇది కావాలంటే ఇది చూడండి ఇది చూడండి అని చెప్పి. అయితే ఒక వ్యక్తి తన ప్రొఫెషన్ ఆస్ట్రాలజీ అని చెప్పుకుంటూ వేరే వాళ్ళ మీద గురించి వాళ్ళ ఫ్యూచర్కి సంబంధించి కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు సంబంధించి కానీ తగు సమాచారం లేకుండా తగు ఆధారాలు లేకుండా ఏదైనా వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా అతని మీద డిఫమేషన్, నేను ఇప్పుడు చెప్పాను మీకు స్లెండరు లిబల్ అని, దాని కింద అదే కాకుండా కొన్ని సెంటిమెంట్స్ దెబ్బతీశారు అనే దాని మీద కూడా సివిల్ సైడ్ కూడా వెళ్ళి ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇక ఈయన మా గురించి ఇవ్వకుండా ఉండే విధంగా ఇంజెక్షన్ ఇవ్వండి అని కూడా అడిగి తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా నష్టం, ఇప్పుడు సెలబ్రిటీస్కి చాలా పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. మనం సెలబ్రిటీస్ మీద వాళ్ళకు ఒక బాధ్యత ఉంది, ఆ పేరు ప్రఖ్యాతల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. మానవతా విలువలతోటి క్రమశిక్షణతోటి వాళ్ళు బాధ్యతాయుతంగా ఉండాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందని మనం అంటున్నప్పుడు అదేవిధంగా వాళ్ళ హక్కుల్ని భంగం కలిగజేస్తే అది ఆస్ట్రాలజీ రూపంలో ఉండొచ్చు, లేకపోతే తొరికూతలు ఏదంటే అది మాట్లాడే కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఒకవేళ కనుక వాళ్ళు అన్న మాట కనుక అయ్యిందనుకో, అది నేను చెప్పాను చూడండి ఇది అయిందని అంటారు. అవలేదనుకో కింద క్లాజ్ పెట్టుంటారు ఒక మాట, ఇలా అయితే అలా అన్నానని. సో అలా అయితే అనేది ఎవరికి ఇంపార్టెంట్ కాదు, కవరింగ్ చేసేదానికి చేస్తుంటారు అన్నమాట. అట్లా అతని మీద చర్యలు తీసుకునే అవకాశం తప్పకుండా ఉంటుందండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.